నమస్తే తెలంగాణ ప్రజలు. రేవంత్ అన్న సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచడమే కాకుండా ఇప్పుడు ఆర్టీసీలో నిరుద్యోగులకు దాదాపుగా 1743 పోస్టులను భర్తీ చేసిండు. ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా రేవంత్ అన్న సర్కార్ పోస్టులను భర్తీ చేస్తూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కచ్చలి వివిధ రంగాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ గతంలో కేసీఆర్ పాలనలో ఆర్టీసీ ఉద్యోగులను అరిగోస పెట్టుకున్నాడు. ఆర్టీసీ భూములను లీజుల పేరు మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కట్టబెట్టిండు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె పేరు మీద వాళ్ళని అరిగోస పెట్టి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళ జీతాల పెంపు గురించి ఏ రోజు ఆలోచించకుండా ఆ రోజు ప్రైవేటీకరణ చేస్తా అని అప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను అరిగోస పెట్టుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాక ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచడమే కాకుండా సకాలంలో జీతాలు వేస్తూ ఇప్పుడు దాదాపుగా 1743 పోస్టులను ఆర్టీసీలో భర్తీ చేసి 1000కి పైగా డ్రైవర్లను 743 శ్రామికులను ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో రేవంత్ అన్న సర్కార్ ముందుకు సాగుతుంది.